ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ జిల్లా గుప్తకాశీ ప్రాంతంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఒక ప్రైవేట్ హెలికాప్టర్ రోడ్డు మధ్యలోనే అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. హెలికాప్టర్ టెయిల్ భాగం అక్కడే నిలిపి ఉంచిన కారును ఢీకొంది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు. కేదార్నాథ్ వెళ్తున్న హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ వెంటనే అప్రమత్తమై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్టు ఉత్తరాఖండ్ ఏడీజీ తెలిపారు. పైలట్ సహా హెలికాప్టర్లోని ఎవరూ గాయపడలేదని చెప్పారు. హెలికాప్టర్ టెయిల్ భాగం ఢీకొనడంతో అక్కడే నిలిపి ఉంచిన కారు దెబ్బతింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమాచారం అందగానే మెడికల్, ఎమర్జెన్సీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రిస్టల్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన హెలికాప్టర్ సిర్సీ నుంచి కేదార్నాథ్ కు వెళ్తుండగా సాంకేతిక లోపం తలెత్తిందని మురుగేషన్ తెలిపారు. దీంతో ముందు జాగ్రత్తగా సమీపంలోని హెలీప్యాడ్ కు బదులు రోడ్డుపైనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగినట్టు చెప్పారు. డీజీసీఏకు సమాచారం ఇచ్చామని, తక్కిన హెలికాప్టర్ సర్వీసులు యథాప్రకారం నడుస్తాయని తెలిపారు. దీనికి ముందు ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో మే 8న ప్రైవేట్ హెలికాప్టర్ ఒకటి భాగీరథి నదికి సమీపంలో కుప్పకూలింది. 200 మీటర్ల లోతైన లోయలోకి జారిపడ్డంతో 6గురు మృతి చెందారు. 2 ప్రయాణికులు గాయపడ్డారు. మృతుల్లో 4 ముంబై, 2 ఆంధ్రప్రదేశ్ కు చెందినవారు ఉన్నారు.